Try a bit. Wait, what? వేరే దానికి వెళ్ళొచ్చు ఏదో అన్నాడు. ఫైనల్లీ సో ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడే రీచ్ అయ్యాం కాబట్టి ఫ్రెష్ అప్ అవుదామా అనే థాట్లో అంటే ఒక థాట్ వచ్చింది, లైక్ ఇప్పుడే ఇమీడియట్గా బయలుదేరితే ఒక ప్లేస్కి వెళ్ళొచ్చని. వీఆర్ లుకింగ్, మనకు తెలియదు ఏం తీసుకున్నా. కష్టపడుతున్నా బాస్. రికార్డింగ్ వీఆర్ ఆన్ లైవ్. మళ్ళీ నారా డే 2 డే 3 కాదు కానీ బేసిక్గా లైక్ వాయనాడ్ ఎంత బాగుంటుందని చెప్పడానికి చాలా సింపుల్. మేము ఏ డెస్టినేషన్ పెట్టుకోలేదు, ఎక్కడికి అనుకోలేదు. ఆన్ ద రోడ్ టైం అయిపోయింది. ఇక్కడ అన్నీ 5 తర్వాత ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతాయి. ఎస్. సో క్లోజ్ అయిపోయినప్పుడు 5 తర్వాత ఎలాగోలా ఏదో చేయాలి, టైం వేస్ట్ అయిపోతుంది. ఈరోజే వచ్చాము. మీరు నిన్న ఎండ్ చేసిన లైక్ నేను ముందు పోస్ట్ చేసిన బ్లాగ్లో కట్ చేస్తాను. ఇమీడియట్గా బయటకు వచ్చాం మేము. వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చాం. ఈవెన్ దో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ క్లోజ్డ్, వీఆర్ ఇన్ ఏ హోప్ దట్ విల్ గో అండ్ ఫైండ్ సంథింగ్. బట్ మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగుంది. ఇఫ్ యూ జస్ట్ టర్న్ ద కెమెరా, అక్కడ ఎంత బాగుందో చూడండి మీరు. ఆ హిల్ స్టేషన్ వ్యూస్ అన్నీ. లుక్ ఎట్ దట్ వన్, లైక్ జస్ట్ అక్కడ అలా చూస్తూ మేము ఒక 10-20 minutes ఉన్నాం ఇక్కడే. ఇట్స్ వే మోర్ బ్యూటిఫుల్ లైఫ్. ఇట్స్ లైక్ లిటరల్లీ లుక్ ఎట్ ద అదర్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కార్నర్. మీరు అక్కడి నుంచి చూస్తే ఆ హిల్ అసలు క్లౌడ్ అలా పాస్ అవుతుంటే చాలా బాగుంది. ఇట్స్ ఎ థింగ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ లైఫ్. వీడియో ఎంతవరకు జస్టిస్ చేస్తుందో మనకు తెలియదు. ఎంత వైడ్ పెట్టినా. మేము ఇక్కడ మా సబ్స్క్రైబర్స్ని ఇద్దరిని కలిసాము. దీస్ ఆర్ 2 న్యూ సబ్స్క్రైబర్స్. వి ఫౌండ్ దెమ్ హియర్.
ఫోటోగ్రఫీ కష్టాలు. ఫోటోగ్రఫీ కష్టాలు ఏంట్రా, ఊరికి వచ్చినప్పుడు మనం చేసే పనులేంటి, బిగ్ లేక్, నేచర్ అటు ఇటు అంత పైన. నువ్వు సరిగ్గా చూస్తే వి షేప్లో ఉంది చంద్రన్న. సి ఇట్ లుక్స్ లైక్ వి. సెకండ్ ప్లేస్ ఆల్రెడీ, అంటే మేము ప్లాన్ చేసుకుని రాలేదు, ఇందా చెప్పినట్టే వెళ్తూ ఉన్న దాంట్లోనే అక్కడ అడిగి వాళ్ళని తీసుకుని వస్తున్నాము. కార్ అక్కడ పార్క్ చేసి అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చాము. లైక్ లిటరలీ మడ్, ఏమీ లేదు. దీన్ని ఆఫ్ బీట్ ప్లేస్ అంటారా లేదా ఎలా అంటారో కూడా తెలియలేదు, కానీ లొకేషన్ చూస్తే చాలా బాగుంది. నువ్వే అంటారా? నాకైతే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అసలు గోప్రోలో దాని షార్ట్స్ కూడా ఎంత బాగా వస్తున్నాయంటే, క్యామ్లో దట్టు ఆ క్లౌడ్స్ పాస్ అవుతున్నాయి. మీరు చూపిస్తా నేను లిటరలీ పైన ఆ క్లౌడ్స్ అన్నీ, ఆ మూమెంట్ అసలు అది నేను దాన్ని వర్ణించలేకపోతున్నాను. ఇదేదో ట్రావెల్ ప్లేస్లా కాదు, కానీ లిటరలీ మేము అక్కడికి వచ్చిన తర్వాత మా హోటల్, లైక్ మా హోటలే కదా అది, రూమ్స్, హోటల్ కూడా చూపిస్తాం, బట్ స్టే ట్యూన్. హోటల్ అతను రికమెండ్ చేశాడు ఇక్కడ బాగుంటుంది వెళ్ళండి అని. జస్ట్ అతను చెప్పాడు కదా అని వచ్చాం మేము, బికాజ్ వీ డోంట్ నో ఎనీథింగ్. అతనే మా కలీగ్కి ఫ్రెండ్. అతను ఇంకో ప్లేస్ కూడా సజెస్ట్ చేశాడు, బట్ అన్ఫార్చునేట్లీ క్లోజ్ అయిపోయింది. టైం దొరకలేదు మాకు. నేనైతే ఒక 2 minutes, అట్లీస్ట్ ఒక 1 minute ఇది ఇలా వదిలేస్తాను వీడియో రికార్డ్లో పెట్టి. హోప్ మీకు అర్థమవుతుంది నేను చెప్పింది ఎందుకు. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ఎనీథింగ్ అని. మేము ప్లానే చేసుకోలేదు, ఏం రాసుకోలేదు లిస్ట్లో. నేను రాసిన పెద్ద లిస్ట్లో ఇది లేదు అసలు ముందు. ఇది గూగుల్లోనే లేదు, ఇదో పెద్దది ఇంకా గూగుల్లో. బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. దిస్ ఇస్ కాల్డ్ గోలా. 1 second, ఈ పేర్లు చాలా కష్టంగా ఉన్నాయి. గోవిందమాల లేక్. సీ, లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్ వి షేప్. ఈ చిన్న లేక్, ఇట్స్ వర్త్ ఆఫ్ విజిటింగ్ దిస్. మాకు ఓపికలు అయిపోయినాయి, మా మొహాల్లో మీకు కనిపిస్తుంది అంతా, బట్ లుక్ ఎట్ దట్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్. దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే వెదర్. యాక్చువల్లీ సమ్మర్లో వచ్చాం మేము, మే ఇది. మేము వచ్చింది ప్రాపర్ మేలో. ఎవరన్నా వెదర్ ఇలా ఉంటుంది, దట్టు నిజంగా ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు వెదర్ని. ఆ గ్రీన్ కింద షేడ్స్, గోప్రో ఎంత బాగా క్యాప్చర్ చేస్తుందంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చాలా చాలా బాగుంది. పైన అది క్లౌడ్స్ పాసింగ్ టైం ల్యాప్స్ తీయాలని ఉంది, కానీ బట్ కుదరట్లేదు ఇక్కడ. ఇట్స్ ఆల్మోస్ట్ 5:30 అయినా సరే సన్ ఎక్కడ ఉన్నాడో వెతుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ. టెంపరేచర్ ఎంత ఉందిరా ఇప్పుడు? టెంపరేచర్ ఐ గెస్ 22 కూడా. ఇది నేను చలేస్తుంది అలా ఏం చెప్పను, కానీ చాలా బాగుంది. లైక్ వీ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ హియర్ అన్నట్టుగానే ఉంది. అందరూ ఊటీ వాటికి వెళ్తారు, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ డెస్టినేషన్. గుడ్ డెస్టినేషన్ టు స్పెండ్ యువర్ టైం. గివ్ ఇట్ ఎ ట్రై. Seriously, give it a try. Why not? This is called గోవిందమాల లేక్. అది గోవిందమాల అని ఎందుకంటారు నాకు ఇప్పుడు అర్థమైందిరా. అది ఒక గార్లాండ్లో ఉంది చూడు, మేబీ గోవిందమాల అని వీళ్ళు పెట్టిన పేరు. అది కొంచెం గార్లాండ్లా ఉంది అదంతా, అందువల్ల మేబీ గోవిందమాల అని ఉండొచ్చు. ఇక్కడ పుష్ప 2 షూటింగ్ చేస్తుంటారు, అలానే ఉందండి. వీళ్ళు కూడా అలానే ఉన్నారు. అతి ఉత్సాహంతో వేరే జనాలు కూడా వచ్చారు. అది ఇప్పుడు వరకు బాగుంది, ఖాళీగా ఉన్నప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం నాయిసీ, అది బట్ ఇట్స్ గుడ్. మాతో పాటు ఉన్న ఇంకో ఇద్దరు ఫోటోషూట్లో వెళ్ళిపోయారు అక్కడ ఆల్రెడీ. మా సబ్స్క్రైబర్స్ వాళ్ళు మీటప్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ప్లాన్ ఎ డేట్, విల్ పిక్ ఎ డేట్, చెప్తాం. మేమే వస్తాం మీటప్కి, వాళ్ళిద్దరే వస్తారు. హోప్ఫుల్లీ పవన్ గారు కూడా వస్తాడేమో. అంతే, మోస్ట్లీ పవన్ వస్తాడు. ఈసారి కుమార్ కూడా రావచ్చేమో, నిన్నే మాట్లాడాం వాడితో. బట్ రెస్ట్ సైడ్ చాలా బాగుంది ప్లేస్. నేను కొన్ని వైడ్ యాంగిల్ షాట్స్ చూపిస్తాను మీకు.
హైలైట్ అనిపిస్తుంది. గ్రీనరీస్ సో ఎక్సలెంట్. చేటాస్ వచ్చారు. I forgot to mention something. Thanks to our sponsor, my daddy. లాస్ట్ మూమెంట్లో కార్ సర్వీస్ చేయాలి, ట్రిప్కి రావాలి అన్నీ ఉన్నా కానీ నాకు మా స్పాన్సర్ చేశారు. థ్యాంక్స్ డాడీ. వణకం. దిస్ ఇస్ మనం కౌంట్ పెట్టుకోవడం అనవసరం అనుకుంటా, ర్యాండమ్గా వెళ్ళేవే చాలా బాగున్నాయి. గూగుల్ చేసి రివ్యూలు చేసి నేను ఒక ఎగ్జామ్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాత వచ్చిన దానికంటే కూడా ఇది చాలా బాగుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ ప్లేస్. లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయటం, అది కూడా ఊరు కాని ఊరిలో, మన లాంగ్వేజ్ కూడా రాదు వాళ్ళకి, అక్కడ ఏం అడగాలో ఎలా హెల్ప్ అడగాలో కూడా మాకు తెలియదు. చాలా దూరంగా ఉన్నాం మేము జనాలకి దానికి. బికాస్ ఈ లేక్ రావడానికి కొంచెం ట్రావెల్ చేయాల్సి వచ్చింది. వాయనాడ్ నుంచి కొంచెం దూరంగానే వచ్చాం మేము. చుట్టుపక్కల చాలా తక్కువ ఇళ్ళు ఉన్నాయి, ఎవరు లేరు. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో తెలియదు. అండ్ లైట్ ఫెయిల్ అవుతుంది. ఆ టైంలో మా కార్ స్టక్ అయిపోయింది. మోర్ దాన్ 40 minutes మేము అక్కడే ఉన్నాము దాన్ని పుష్ చేయడానికి ట్రై చేస్తూనే. బికాజ్ ముగ్గురు ఉన్నాము, ముగ్గురికి డ్రైవింగ్ వచ్చు. అండ్ అందులో ఇద్దరు మాత్రమే తోలగలము. మా అక్కకి పాపం అక్కడ దిగడం కూడా కష్టంగానే ఉండేది. అండ్ కార్ టైర్ కూడా అలా తిరుగుతూ పొగలు వచ్చేసాయి కార్ దగ్గర నుంచి. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ అదర్ దాన్ పుషింగ్ ద కార్. దానివల్ల ఒకటి పెద్ద ఇష్యూ అయిపోయిందంటే ఇంకా కార్ కిందకి వెళ్ళిపోతూ ఉండేది. అది మేము యాక్సిలరేటర్ ఇవ్వడం వల్ల, పుష్ చేయడం వల్ల ఇంకా మడ్ పైకి రావడం అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. చాలా రకాలుగా ట్రై చేసాము. కార్కి టైర్ కింద స్టోన్స్ పెట్టి అటు ఇటు తిప్పి, లేదంటే కొంచెం వెయిట్ చేసి వెనకాల ముందు ముగ్గురు చేసి, లేదా డ్రైవింగ్ టైమింగ్స్ మార్చి నేను ఒకసారి, చంద్రుని ఒకసారి డ్రైవ్ చేసి, ఈ గ్యాప్లో మొత్తం మా షర్టు ప్యాంటు అన్నీ అసలు మట్టి అయిపోయినాయి. ఎంత తోసినా ఎంత జరిగినా కానీ కార్ ఇంకా కిందకి వెళ్ళిపోతుంది తప్పితే పైకి రావట్లేదు. చాలా టైర్సం అయిపోయాము. చాలా భయం వేసింది ఆ టైంలో. బికాజ్ అక్కడికి ఎలా రావాలి, కనీసం టోయింగ్ వెహికల్ కూడా తీసుకురావడానికి మాకు ఎవరు తెలియదు. హోటల్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమైనా పంపిస్తారేమో, బట్ వాళ్ళు ఎంత అడుగుతారో అక్కడ మేము బార్గెన్ చేయలేము. ఆ టైంలో మేము ఎక్స్పెక్ట్ చేయింది ఒకటి జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరు పంపించారో తెలియదు కానీ కరెక్ట్గా మా కోసమే అన్నట్టుగా ఒక 10 members వచ్చారు. ఆ 10 members వచ్చి పుష్ చేశారు కార్ని. అండ్ రెస్ట్ మీరే చూస్తారు నెక్స్ట్. అసలు థ్యాంక్స్ అ లాట్ ఫర్ దెమ్. Try a bit. Thank you so much. Thanks a lot. Thank you. Thank you so much. Seriously, thank you so much. Thank you so much, bro. Thank you so much. Thank you so much. ఎపిక్ షిట్ ఏం కాదులే కానీ సంథింగ్ ఎక్స్పీరియన్స్. విత్ ఇన్ 2 minutesలో బట్టలు మార్చేస్తున్నావా?
అన్నీ మంచిగా జరిగితే ఏం బాగుంటుంది. అందుకే కొంచెం మెమరీస్ కూడా ఉంది. అది కార్ ఇరుక్కుపోవడం కూడా మెమరీ. అప్పటికే టైం రాత్రి 8:30 అయిపోయింది. అండ్ ఈ కార్ వాష్ వాడు ఓనర్ కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. నేను నలుగురం వెళ్ళి రిక్వెస్ట్ చేసాం ఆ టైంకి. అండ్ లైక్ మా సిచ్యువేషన్ చెప్పాము, కొంచెం క్లీన్ చేయనగానే ఇంక వాడు మా మొహాలు చూసి అండ్ మాతో పాటు మా అక్క ఉండడం వీళ్ళందరూ చూసి లైక్ సరే హెల్ప్ చేస్తా అని చెప్పి లాస్ట్ 10 minutes వాడు ఓపెన్ చేసి షాప్. మళ్ళీ వాళ్ళందరూ అప్పుడే కుక్ చేసుకుంటున్నారు కూడా లోపల, అయినా కానీ మాకు హెల్ప్ చేశాడు. థ్యాంక్స్ టు దమ్. మొత్తానికి ఒక చిన్న అడ్వెంచర్ అయిపోయిందిరా. ఎరా చాలా పెద్దదే కానీ గోటితో గొడ్డలతో పోయేది గోటితో పోయిందంటారు కదా, సింపుల్గా. కల్పక వేర్ ఈజ్ ఉడిపి? విల్ గో ఉడిపి. నో ఉడిపి అయిపోయిన తర్వాత అప్పటిదాకా ఆకలి కొంచెం తెలియలేదు, కానీ కార్ బయటకు వచ్చి అన్నీ వచ్చిన తర్వాత క్లీన్ అయిన తర్వాత ఇప్పుడు ఆకలి వేస్తుంది గట్టిగా. వెళ్ళి తినేసేసి ఈరోజు పడుకుని పోతే యాక్చువల్లీ అడ్వెంచరస్ డట్ రైడ్ అయింది మాకు ఈరోజు. నార్మల్ రైడ్ కూడా కాదు, డర్ట్ కార్ రైడ్ అయింది. డోంట్ బిలీవ్, ఆ టైంలో లాస్ట్ ఒక 6 members వచ్చి అలా పుష్ ఇచ్చిన తర్వాత కార్ బయటకు వచ్చింది. అప్పటిదాకా కార్ అక్కడే ఉంది. ఎంతసేపు ట్రై చేసాము, 45 minutes ఉన్నారా మనం అక్కడే. దగ్గరగా 42 minutes. స్ట్రెస్ టెన్షన్ అన్నీ వచ్చాయి, కానీ ఏదో చిన్న హోప్ బయటకు వస్తుంది. మొత్తానికి కార్ అయితే బయటకు వచ్చింది. కార్ వాష్ కూడా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి ఇప్పుడు. సో విల్ కంటిన్యూ అవర్ ట్రావెల్ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు వెళ్ళి తినేసేసి పడుకోవటమే. అండ్ వాయినాడ్ మార్కెట్ కూడా చాలా బాగుంది. నైట్ లైఫ్ అని నేను అన్నా, కానీ లైక్ లైటింగ్స్ అన్నీ ఆ మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది. చూడండి కావాలంటే. ఇది పెట్రోల్ బంక్లో ఏమాత్రం లేదురా, మినీ బస్ స్టాండ్లో ఉంది. తిరిచి కూడా ఇలానే ఉంటుంది. వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ ఉడిపి హోటల్. ఏరా ఆన్సరీ ఉడిపి హోటల్. యాక్చువల్లీ నేను చాలా చూసాను రివ్యూస్. ఉడిపి హోటల్కి చాలా బాగున్నాయి వెజ్కి. అయ్యే ఫేమస్ అంటారు ఫుడ్, తెలుసా? నాన్ వెజ్లో అది ఫేమస్. బట్ అన్ఫార్చునేట్లీ నువ్వు వెజిటేరియన్స్తో వచ్చావు. ఇప్పుడు కేరళకు వచ్చి వెజిటేరియన్ ఫుడ్ తిని ఎంజాయ్ చేయి. నమస్కారం.